The next problem, find the angle between the curves 2y square minus 9x is equal to 0, comma 3x square plus 4y is equal to 0 in the fourth quadrant. Okay, so two curves వచ్చారు, రెండు కూడా intersect అవుతున్నాయి at some point. You have to find the angle between these two curves in the fourth quadrant. Fourth quadrant లో ఈ curves మధ్య ఉన్నటువంటి యాంగిల్ మనం కనుక్కోవాలి. ఓకే, యాంగిల్ కనుక్కోవాలంటే ముందు ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దాన్ని మనం ముందుగా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో లెట్ us see that. First of all, write the given curves 2y square minus 9x is equal to 0. సో దీని నుండి మనం x వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుందాం. 2y square is equal to 9x. Therefore x is equal to, ఈ 9 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే it become 2y square by 9. Okay, so substitute this in the second curve. దీన్ని మనం సెకండ్ కర్వ్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. Substitute x in second curve. సో సెకండ్ కర్వ్ వచ్చేసి 3x square ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే దీన్ని మనం ఒకేసారి స్క్వేర్ చేసి నోట్ చేసుకుందాం. సో ఎక్స్ అంటే 2y square by 9, ఎక్స్ స్క్వేర్ అంటే మొత్తానికి హోల్ స్క్వేర్ వస్తుంది. సో 2 square become 4, y square become y power 4, 9 square become 81 ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ 3 1 జా 3 27 జా క్యాన్సిల్ అవుతుంది. సో కంటిన్యూషన్ 4y పవర్ 4 బై 27. సో 3 27 జా 81. సో రిమైనింగ్ వచ్చేసి 4y పవర్ 4 బై 27 ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ రెండు చోట్ల 4 అనేది వస్తుంది, దాన్ని మనం టేక్ ఇట్ యాజ్ కామన్. y పవర్ 4 బై 27 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ 4 అనేది రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే 0/4, 0/4 అంటే 0 అవుతుంది అది. సో దాన్ని మనం ఎలిమినేట్ చేసేద్దాం. సో నౌ టేక్ LCM హియర్. 27 ఈజ్ ద LCM. y పవర్ 4 ప్లస్ 27y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 27 ఇంటూ y 27y. ఈ 27 కూడా 27 0 0 క్రాస్ మల్టిప్లికేషన్. సో అది కూడా 0లోకి వెళ్ళిపోతుంది. దెన్ ఇట్ బికమ్ y పవర్ 4 ప్లస్ 27y ఈజ్ ఈక్వల్ టు 0. టేక్ y యాజ్ కామన్, వీ గెట్ y క్యూబ్ ప్లస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ రెండుటి ప్రోడక్ట్ 0గా ఉంటాయి, ఇందులో ఏదైనా 0 కావచ్చు. ఈ రెండు ఇంటూగా ఉండి 0 వచ్చింది. సో అందువల్ల y 0 కావచ్చు, y క్యూబ్ ప్లస్ 27 కూడా 0 కావచ్చు. ఓకే, సో దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఓవర్ ఆర్ y క్యూబ్ ప్లస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0. సో y క్యూబ్ ప్లస్ 27 అంటే y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -27. ఈ -27 మనం -3 హోల్ క్యూబ్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. -27 క్యాన్ బి రిటన్ యాజ్ -3 హోల్ క్యూబ్. సో క్యూబ్ని ఎలిమినేట్ చేసినట్లయితే therefore y ఈజ్ ఈక్వల్ టు -3. నౌ వీ హ్యావ్ 2 వాల్యూస్ ఫర్ y. therefore y ఈజ్ ఈక్వల్ టు 0 ఓవర్ ఆర్ -3. ఓకే, 0 కానీ -3 కానీ. నెక్స్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూస్ ఆఫ్ x. నెక్స్ట్ x వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0, సో ముందుగా y 0 తీసుకుందాం. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 2y స్క్వేర్ బై 9. సో y 0 అంటే ఇంకా y స్క్వేర్ కూడా 0 అవుతుంది. 2/9 ఇంటూ 0. సో 2/9 ఇంటూ 0 మీన్స్ x ఈజ్ ఆల్సో 0. ఓకే, therefore the first point is 0, 0, x 0, y 0. నెక్స్ట్ సెకండ్ పాయింట్ కోసం చూద్దాం. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు -3,
సో y అనేది -3 అయితే దెన్ x is equal to 2y² by 9. సో y -3 అంటే y square -3 whole square. సో అది 9 వస్తుంది. 2 into 9/9. సో 9 క్యాన్సిల్ చేసుకుంటే 2. Therefore this time the point is Q. x, y కాబట్టి x అంటే 2, y అంటే -3. Okay. Now we have 2 points. First one is 0, 0 and second one is 2, -3 and this point belongs to 4th quadrant. Okay. సో ఈ ప్రాబ్లంలో 2 కర్వ్స్ ఇచ్చారు, వాటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ 4th క్వాడ్రంట్లో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇదేమో ఆరిజిన్, అందువల్ల దీన్ని మనం వదిలేసి ఈ పాయింట్ 4th క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఈ పాయింట్ దగ్గరే మనం యాంగిల్ బిట్వీన్ ద 2 కర్వ్స్ మనం క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. మరి యాంగిల్ కనుక్కోవాలంటే ముందుగా పాయింట్ కావాలి, తర్వాత స్లోప్స్ కావాలి. ఓకే, సో పాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ మనం స్లోప్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఫస్ట్ కర్వ్, సో స్లోప్స్ కావాలంటే ఒక్కొక్క కర్వ్ని తీసుకొని వాటిని మనం డెరివేటివ్ చేసుకోవాలి. సో ఫస్ట్ కర్వ్ వచ్చేసి 2y² - 9x is equal to 0. ఓకే, so now we have to differentiate this, differentiate with respect to x. so 2 అనేది కాన్స్టెంట్, పక్కన పెట్టేస్తే డెరివేటివ్ ఆఫ్ y² అంటే 2y, డెరివేటివ్ ఆఫ్ y² అంటే 2y, మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ y అంటే y డాష్ లేదంటే dy/dx. ఓకే, -9 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x అంటే 1 is equal to 0. 2 2 4 y డాష్ is equal to -9 రైట్ సైడ్ వచ్చినట్లయితే +9. దట్ ఇంప్లైస్ y డాష్ is equal to 9/4. ఓకే, 9/4y. 4y y dash here. Sorry, it is 4y y dash. Okay, therefore y dash become 9/4y. Okay, next, therefore slope of tangent, slope m1 is equal to y dash at q 2, -3. ఓకే, సో మన దగ్గర ఉన్న డెరివేటివ్లో q అనే పాయింట్ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే దెన్ వీ గెట్ ద స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ m1. సో ఫస్ట్ స్లోప్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 9/4y, అది మన దగ్గర ఉన్నటువంటిది. సో 9/4 ఇంటూ y అంటే -3. ఓకే, x అంటే 2, y అంటే -3. 3 1 3 3 క్యాన్సిల్ అవుతుంది. therefore -3/4. this is first slope. okay, so next take second curve. so second curve వచ్చేసి 3x² + 4y is equal to 0. that is our second curve. next differentiate with respect to x. so 3 into derivative of x² 2x plus 4 into derivative of y and y dash, that is equal to 0. okay, therefore 4y dash is equal to 3 2 6x. so ఇది రైట్ సైడ్ వస్తే -6x. okay, continuation. therefore y dash is equal to -6x/4. therefore finally y dash is equal to 2 3 2 2. okay, so y dash is equal to -3x/2. next find slope of tangent or simply slope m2 is equal to y dash at q 2, -3. సో ఈ యొక్క డెరివేటివ్లో మనం q 2, -3 అనే పాయింట్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దెన్ వీ గెట్ ద స్లోప్ m2 ఈజ్ ఈక్వల్ టు -3/2 ఇంటూ x మీన్స్ x అంటే మనకి ఇక్కడ 2 ఉంది.
సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్లీ we get m2 is equal to -3. Next, let theta be the angle between the two curves. Two curves మధ్య ఉన్నటువంటి యాంగిల్ని మనం థీటాగా తీసుకుందాం. థీటా be the angle between two curves. Okay, therefore tan theta is equal to modulus of m1 minus m2 by 1 plus m1 m2. Okay, this is the formula to find the angle between two curves. A continuation. Therefore we have m1 is equal to minus 3 by 4, m2 is equal to minus 3. Now we have to find the value tan theta, that is equal to m1 ante minus 3 by 4 minus m2. So minus into minus plus by 1 plus m1 minus m2 by 1 plus m1 m2. So 1 plus m1 ante minus 3 by 4 into m2 ante minus 3. Okay, so LCM తీసుకుందాం. 4 is the LCM in the numerator, minus 3 plus 4 3 is 12. Okay, so denominator లో ఇక్కడ కూడా 4 అనేది LCM, 4 1 4 plus into minus 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 into minus plus 3 3 is 9. ఈ by 4 అనేది మనకు క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ 12 minus 3 gives 9, by 9 plus 4 13. Therefore tan theta is equal to 9 by 13. Therefore finally theta is equal to tan inverse 9 by 13. Therefore this is the angle between the two curves.